బీసీ రిజర్వేషన్ పై టీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలుపుతారా? గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరే. బీసీ రిజర్వేషన్స్ ని అడ్డుకుంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే టాక్ నడుస్తోంది. మరోవైపు ఇవాళ జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ అమల్లోకి వస్తుందా లేదా అనే అనుమానం వెంటాడుతోంది. రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఇచ్చి అమలు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రాజ్భవన్లో ఆర్డినెన్స్ పై మేధోమథనం జరుగుతోంది. ప్రభుత్వం తరఫున ఉన్న న్యాయ నిపుణులు గవర్నర్ ఆమోదముద్ర వేయొచ్చని అంటున్నారు. అయితే రాజ్భవన్ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీలో చేసిన బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లడం, ఆ బిల్లుపై అనుమానాల నివృత్తికి కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం వంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే గవర్నర్ ఆర్డినెన్స్ను ఆమోదిస్తారా, లేదంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న విషయంపై నిర్ణయం తీసుకోలేమని చెబుతారా అన్నది సస్పెన్స్గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన. అందుకే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేయాలని చూస్తోంది. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం కావాలి కాబట్టి ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలపై తేల్చుకోలేకపోతోంది. కానీ ఏర్పాట్లయితే పంచాయతీరాజ్ శాఖ చేస్తోంది. మరోవైపు హైకోర్టు కూడా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఇవాటిలోపు పూర్తి చేయాలని సూచించింది. ఓవైపు కోర్టు పెట్టిన గడువు వచ్చేసింది. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లోనే ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గడువు సెప్టెంబర్ వరకు ఇచ్చింది కోర్టు. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై లోతుగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్లాలి, ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంటే అమలుకు ఉన్న ఆప్షన్స్ ఏంటి అనే అభిప్రాయాలు కూడా కేబినెట్లో చర్చించనున్నారు. జీవో తెచ్చి అమలు చేసుకోవచ్చా అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి న్యాయపరంగా అన్ని చిక్కుల నుంచి బయటపడాలని భావిస్తోంది సర్కార్. హైకోర్టు రిజర్వేషన్ల ఖరారుకు ఇవాల్టి వరకు గడువిచ్చింది. దీంతో ఏం జరగబోతోందన్నది చూడాలి. అన్ని రకాల ప్రయత్నం చేసినా వర్కౌట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తోంది. రాజకీయంగా బీఫామ్ను 42% బీసీలకు టికెట్స్ కేటాయించాలని చూస్తోంది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దీనిపై పెద్దలతో చర్చించారు. దీంతో ఇవాళ ఏం జరగబోతోందన్నది ఆసక్తిగా మారింది.